అంకుల్ ఎలా ఉంది? నచ్చాల్సింది నాకు కాదు బాబు, అమ్మాయికి. తనకు ఒకసారి ఫోన్ చేయి. తన నెంబర్ ఏంటి అంకుల్? అదేంటి బాబు, ఇంకో 5 రోజుల్లో పెళ్లి పెట్టుకుని అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా తెలీదా? ఎలా తెలుతుందండి? ఎలా తెలుస్తుంది? బెంగళూరులో వెళ్తారు లవర్స్ ఏంటి? అరేంజ్డ్ మ్యారేజ్ కదా. రే రోజులు ఆలోచించలే. తెలిస్తే మొత్తానికి పెళ్ళి అయిపోద్రా ప్లీజ్. మాకు కూడా దగ్గర కావాలి. ఏంటి? డ్రెస్ కొంచెం హెవీ అయింది, దీనికి బిల్లు కట్టొచ్చి. మావాడేడి? అది లోపల ఉన్నాడు. వెళ్ళి బాబు బాబు ఫోటో చూడు ఒకసారి. కుర్రాడు ఎలా ఉన్నాడు? ఈడుకోవడం ఏంటండి? చెక్ పోస్ట్ దగ్గర పెన్లమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. ఫోటోలో అలా ఉన్నాడు కానీ బయట బానే ఉంటాడు. అంటే మీ చెల్లెలకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. ఆ చెల్లికి మీరు సంబంధం చూడటం ఏంటండి? అది ఇంక ఇంటర్ చదువుకుంటుంది కదా. చెల్లెలంటే ఆ చెల్లెలు కాదు సార్, అయ్యు వరసకు బావ అవుతాడు, నీకు బావ అవుతాడు అనుకో. అవుతాడా? ఓ పని చేయండి, ఓ 7 o'clock బ్లేడ్ కొని మీ అమ్మాయి పేక్ కోసేయండి. అంతకు నీటికి కోయకండి. అసలు కోయకండి సార్ ప్లీజ్. మీ వాళ్ళు మామూలుగా పుడతంటలేదు, పిచ్చి పిచ్చిగా తింటున్నారు. ఈలో పిచ్చి మీ బాబు ఎత్తున్నాడు పక్కకెళ్ళి. ఆ బల్గుడ్లు ఎంత? 150 సార్, ఇవ్వమంటారా? మొత్తం వద్దు, ఇదిగో కాకుడ్లు 50 సార్. బాబు నా అనుమానం కరెక్టే. దాని ఫోన్లో ఓ నెంబర్ బేబీ అని సేవ్ చేసి ఉంది. అదాడే రేయ్, మనం ఎందుకు వచ్చాం? షాపింగ్ అడుగు తింటానుక. ఈచ్ మిఠాయి తింటాడు, పీచ్ మిఠాయి. ఈచ్ నాకు అయినా మీరేంటండి ఎప్పుడు చందాని మీద కన్నేస్తున్నారు? పెద్దని ఏమనరా? చిచి, పెద్దది గోల్డ్ బాబు. పెళ్లికి ముందే తన మొబైల్ మొత్తం స్కాన్ చేసాను. ఒక్క అబ్బాయి నెంబర్ కూడా లేదు, అన్ని అమ్మాయిల నెంబర్లే. ఓహో, మధురిమ, మధులత, మధుప్రియ అలాంటి ఏం లేవా? మధురిమ తన బెస్ట్ ఫ్రెండ్, రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటది. ఆహా, అది మధుప్రియ కాదు, మీ బావ మధుగాడు. ఇలా తెలివైన వాళ్ళందరూ పెట్టుకునే పేర్లు ఇలాంటివే. కొంతమంది తెంగరోళ్ళే బుజ్జి, బేబీ, పండు ఇలాంటివి పెట్టుకుంటారు నీ లవర్లాగా. గురుగారు, ఆ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి మీ కూతురే కదండి? మన కూతురే. పానీపూరి బాగా ఇష్టమా? అవును. రోజు కాలేజీకి ఆటోలోనే పోద్దా? నీకెలా తెలుసా? జాగ్రత్త అండి, అసలే ఇంటర్ నిబ్బి. నిబ్బి అంటే ఏంటి బాబు? నిబ్బి అంటే ఏం కాదండి, తెలివైన అమ్మాయిలు నిబ్బీలని, తెలివైన అబ్బాయిలు నిబ్బాలని సోషల్ మీడియాలో వర్ణిస్తుంటారు. అయితే నా ఇద్దరు కూతుళ్ళు నిబ్బిలే. ఎంత మొదలెట్టారు, ఇప్పుడు ఇది అరిగిదాకా మన సాయంత్రం వరకు సాగు దొబ్బుతారనమాట. చి ఏమైందిరా? ఏంటన్నా ఆ వాష్రూమ్ అంత వరస్ట్గా ఉన్నాయి. అసలు ఇండియాలో ఉన్నావు ఇంట్లో ఉన్నావు కూడా అర్థం కావట్లే. అడు చూడు అన్నా, నన్ను బ్యాకర్స్ దగ్గర ఒకటి కొట్టాడని చెప్పాను కదా, వాడే అన్నా. రేయ్ ఇప్పుడు కామెంట్ చేయరా. ఎందుకులే భయ్యా, ఫ్యామిలీతో ఉన్నారు. నేనున్నా కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి వేస్తారు టీకా, ఆ బ్లూ డ్రెస్ పాప కేకా. వద్దురా వదిలే. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. కార్పెంటర్ కావాల్సింది సుత్తి, మీ పాప కత్తే. మావయ్య వాళ్ళంతే మావయ్య, మీరు కూర్చోండి తినండి మీరు. ఏంట్రా వాళ్ళు అలా వాగుతుంటే వదిలేస్తామా? ఏయ్ మైండ్ యువర్ లాంగ్వేజ్, కాప్స్ కాల్ చేస్తా చెప్తున్నా. అన్నంలో కలుపుకుంటా పప్పు, ఎందుకంటే అంత ఓవర్ యాక్షన్ చెప్పు. వదిలే అమ్మ వాళ్ళంతే. రేయ్ వాళ్ళేం చేస్తారా? నడవండి.